బీజేపీలో హిల్ట్ లడాయట. పాలసీని వ్యతిరేకిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ భారీ స్కామ్ చేస్తుందని ఆరోపణ. పాలసీని సమర్థిస్తున్నటువంటి 2 ఎంపీలు, ఎమ్మెల్సీ, ఓ ఎమ్మెల్యే, వారికి ఇండస్ట్రియల్ ఏరియాలో భూములంటూ ఆరోపణ. హిల్ట్కు వ్యతిరేకంగా 7న ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు కమలం పిలుపు. అందరూ హాజరవుతారా అని పార్టీలో జోరుగా చర్చ అంటూ చూస్తూ ఉన్నాం. 100% నాకు డౌటే. బీజేపీలో రోజు రోజుకి ఆ నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఒక్కొక్క అంశంలో ఒక్కొక్కటిగా బయటపడుతుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో పరిశ్రమలకు కేటాయించినటువంటి స్థలాలను ఇతర అవసరాలకు ఉపయోగించుకుందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హిల్ట్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ బీజేపీలో చిచ్చురేపుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. పాలసీని ఆ పార్టీలోని కొందరు లీడర్లు వ్యతిరేకిస్తూ ఆందోళన సిద్ధమవుతుండగా లోపాలేమీ లేవని, ఆందోళన చేయాల్సిన అవసరమే లేదని మరికొందరు సమర్థిస్తున్న సమాచారం. ఈ విషయంపై వారు పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో వాదిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో పాలసీకి వ్యతిరేకంగా ఈ నెల 7న ఇందిరా పార్క్ వద్ద బీజేపీ తలపెట్టిన ఆందోళనకు ఎంతమంది లీడర్లు హాజరవుతారనేది ఆసక్తిగా మారింది అంటూ చూస్తా ఉన్నాం. వ్యతిరేకిస్తున్నటువంటి స్టేట్ చీఫ్, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ అట. హిల్ట్ పాలసీని బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పాలసీ పేరుతో కాంగ్రెస్ పెద్ద ఎత్తున స్కామ్కు ప్లాన్ చేస్తుందని, ఎట్టి పరిస్థితులను దాన్ని అడ్డుకోవాలంటూ గవర్నర్కు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం పాలసీ వ్యతిరేకిస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు. సమర్థిస్తూ కొందరు వాదనలు హిల్ట్ పాలసీని వ్యతిరేకించడం సరికాదని, ప్రజల అవసరాల కోసం తీసుకొచ్చిన దానిలో లోపాలు లేవంటి పాలసీని సమర్థిస్తూ బీజేపీ చెందినటువంటి 2 ఎంపీలు, ఒక ఎమ్మెల్సీ, మరో ఎమ్మెల్యే బలంగా వాదిస్తున్నట్లు తెలిసింది. ఎందుకు ఆందోళనలు చేస్తున్నారు? కాలుష్య పరిశ్రమలు ఓఆర్ఆర్ దగ్గరికి తరలిస్తే తప్పేముంది? ఇండస్ట్రియల్ ల్యాండ్ ఓనర్లకు లాభే కదా అని పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో వారు ప్రశ్నించినట్లు జరుగుతుంది. సమర్థింపు వెనుక సొంత భూములు, సొంత ఎజెండాతోనే కొందరు బీజేపీ ప్రజాప్రతినిధులు హిల్ట్ పాలసీ సమర్థిస్తున్నట్లు ప్రచారం జరుగుతుందని తెలుస్తున్నది. ఎందుకంటే ఇండస్ట్రియల్ ప్రాంతంలో సదరు లీడర్లకు భూములున్నాయని, పాలసీ వల్ల ఆర్థిక ప్రయోజనం పొందొచ్చని వారు పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు టాక్. ఓ ఎంపీకి ఆరంగర్ సమీపంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో భూములుండగా మరో ఎంపీకి పటాన్చేరు పరిశ్రమ వాడలో ల్యాండ్స్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. అలాగే ఒక ఎమ్మెల్సీకి సైతం జీడిమెట్ల ఏరియాలో పెద్ద ఎత్తున భూములు ఉన్నట్టు తెలుస్తుంది. ఓ ఎమ్మెల్యే మాత్రం సర్కార్కు వ్యతిరేకంగా ఆందోళన వద్దని పార్టీ అధ్యక్షుడు నిర్మోహమాటంగా చెప్పినట్లు సమాచారం అంటూ చూస్తూ ఉన్నాం. సో 100% పార్టీలో ఏ విధమైనటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నాయో వాళ్ళిద్దరి మధ్య ఎంత పెద్ద ఎత్తున ఉన్నాయో చాలా స్పష్టంగా అర్థమవుతున్నట్టుగా కనబడతా ఉంది. ఇందిరా పార్క్ దగ్గర రేపు పెద్ద ఎత్తున ధర్నా ఉందట. దానికి సంబంధించి మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.